అతని నెంబర్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. నెంబర్ చెప్పండి అమ్మా. 9676669999. దేవుడి పాట చేసేవంత పాపాలే. కట్ చేసి ఎట్లా? అయ్యో అన్న కట్ చేసి ఎట్లా? కట్ చేసేలాగా లేదన్నా, రాసేసుకుంటే ఎట్లా? మళ్ళీ ఇటు రాకపోతే ఎట్లా? వస్తే ఇక్కడ నిలబడుకుంటే ప్రెస్ వాళ్ళు ఉంటారు, చెప్తాం కదా. ఇక్కడ ఉన్న పాత్రికేయులకు అందరికీ నా నమస్తే. అండ్ ఎన్నో పనులున్నా బిజీగా ఉన్నా రమ్మన్న టైంకి అన్న వాళ్ళందరూ వచ్చారు. కానీ రావాల్సిన వ్యక్తి అయితే రాలేదు అన్న. సూటిగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఆడవాళ్ళని అవమానిస్తూ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునే రాజకీయం చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి గారిని అడుగుతున్నా, చేతగాలేదా అన్న? నాని గారిని ఢీ కొట్టడానికి చేతగాలేదా? నాని గారిని ఢీ కొట్టాలా? నాని గారి ఎమ్మెల్యే ఇక్కడ, నేను కాదు. నాని గారిని ఢీ కొట్టలేక నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా? ఇక్కడ మేము కూడా 5 సంవత్సరాలు ఉన్నాం. మీ సతీమణి గురించి ఎప్పుడు మాట్లాడలా? ఆస్తుల చిట్టా చాలా ఉంది, మీ సతీమణిది చాలా ఉంది. ఇది తక్కువ, ఇది శాంపలే, కానీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తా. నేనే షాప్కి డిస్ట్రిబ్యూట్ చేస్తా. మీకు కూడా ఆ సదవకాశమే నేను ఇచ్చా. రండి. నా పైన నేను లంచం తీసుకున్నానని అభియోగం చేశారు. అది మీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నారు. పేపర్ రాతలు నేను పట్టించుకోను. సాక్షి రాతలు తల రాతలు మార్చేటట్టుంటే మీ 2 చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. మీ తలరాతలు మారి 11 మంది ఉండే చోట ఉంటారు. 164 మంది ఉన్న చోట ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే ఈ చంద్రగిరిలో మాకు 44,000 ఓట్లు వేయరు. మీ సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే జిల్లాలో ఏ వైసీపీ నాయకుడు వాడుకోనంతగా నీ ఇంటి పేపర్ లాగా మీరు వాడుకున్నారు. అంత మీ రాతలకి దమ్ముంటే మాకు ఓట్లు వేయరు. కాబట్టి అవి వేస్ట్. నేను అవి వేస్ట్ కూడా మాట్లాడడం. ఎందుకంటే ఇక్కడ చాలామంది పత్రికా సోదరులు ఇంక్లూడింగ్ సాక్షి, నేను మీ పైన కేసులు పెట్టా వృధా. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు. పాత్రికేయులు పోలీసుల చుట్టూ తిరిగారు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా నా సవాల్ ఒకటే, నీ అఫీషియల్ పేజ్లో వైఎస్ఆర్సీపీ పేజ్లో నువ్వు నాకు పోస్టర్ వేసి పెట్టావు. నాని గారి ఫేసు నా పేరు స్పష్టంగా రాసి. ఆ మాటకు వస్తే సాక్షి పేపర్లో కూడా నువ్వు ప్రజాప్రతినిధి అని రాసుకున్నావు. ఎవరు తెలియదు ప్రజాప్రతినిధి. మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు. ఏ ఎమ్మెల్యే భార్య, ఏ ఎమ్మెల్యే సతీమణి నువ్వు స్పష్టంగా రాయి. అప్పుడు నేను నీ పేపర్ పైన కేసు వేసే చూసుకుని స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయి. నేను మళ్ళీ పేపర్ పైన, ఎందుకంటే అది కూడా టైం వేస్ట్ పేపర్ పైన కేసులు వేసేది. నువ్వు రాయి. అది కూడా అది రాయలా. నీ గ్రూప్లో వెరీ స్పష్టంగా నానిగారి ఫోటో వేసి నా పేరు నానిగారి ఫోటో క్లియర్గా వేసి నానిగారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే ఇంక నానిగారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. నేను 50,000 రూపాయలు 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను మీ హయాంలో ఇచ్చిన ఈఓ గారు, ఒక పంచాయతీ ఈఓ గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్లో నువ్వు సర్క్యులేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక్కి కూర్చొని ఇది రాసుకుంటే వృధా. నేను బాగా చెప్తాను వినుకోన్నా. ఏ రోజైతే చట్టసభల్లో మా బోనమ్మ గారిని అవమానించారో ఆ రోజే మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకో, ఆ రోజే నీకు పతనం స్టార్ట్ అయింది. రాష్ట్రం మొత్తం ఆమె కోసం కన్నీళ్లు పెట్టారు, ఒక మహిళని ఇంత అవమానించారని. ఈరోజు మీ పార్టీ ఓటమికి కారణం అది. ఇదే చంద్రగిరిలో కరెక్ట్గా సంవత్సరం రేపటికి
నన్ను తోయించి నా కాలు వించావు నీ తుమ్మల గుంటులో. నువ్వు అమ్ముకున్న మఠం భూముల్లో, నువ్వు కబ్జా చేసుకున్న మఠం భూముల్లో పేదలు ఇల్లు కట్టుకొని ఉంటే కూల్చేస్తా ఉన్నారని నాకు పిలుపు వస్తే పోతే నన్ను తోయించి నాకు కాళ్ళు వించి సరిగ్గా సంవత్సరం అయింది. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నీ పతనం ఆ రోజే మొదలైంది. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నన్ను నా పైన నువ్వు దాడి చేసే ప్రతిసారి 5 సంవత్సరాలు నువ్వు వెనక్కిపోతావు. ఈరోజు నువ్వు చేసిన అభియోగం, నన్ను అవమానించిండే తీరు రాబో ఎలక్షన్కి నాంది. నేను పోరాటం చేస్తా. నాని గారు అనేది నాని గారు సమాధానం ఇస్తా ఉన్నారు, మీరు తుడుచుకొని పోతా ఉన్నారు. నువ్వు ఎన్నైనా చెప్పు, నాని గారు సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. నువ్వు మగాళ్ళతో పోరాడుకోవాలి. ఉద్యోగాలు నేను ఎమ్మెల్యే అయితే నువ్వు నాతో పోరాడు. 29లో వస్తానులే, ఎట్టా 2గా అవుతాయి కదా. ఓ చోట నాని గారు ఉంటారు, ఓ చోట నేను వస్తాను. నేను ఖచ్చితంగా వస్తాను. నేను 33% మహిళలకే ఉండేది. ఆ రోజు నేను వస్తాను. నువ్వు నన్ను ఎలివేట్ చేస్తూ ఉండు. మా పెద్ద ఆయన దృష్టిలో నేను పడతానే ఉంటా. రాష్ట్రం అంతా చూస్తూనే ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం కూడా చూస్తూ ఉంటుంది. ఆడాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? 19 నుంచి 24 వరకు ఏ రోజైనా నాని గారు కానీ, మా కుటుంబం కానీ, మీ వైఫ్ గురించి కానీ, ఎవరి గురించి మాట్లాడామా? నీకు సిగ్గుగా ఉండదా? 2018 ఏ రోజు మనం చంద్రగిరిలో కాలు పెట్టాము, ఆ రోజు నుంచి నువ్వు నా పైన దాడి చేస్తా ఉన్నావు. ప్రాణాలే తీయాలనుకున్నావు. నీకు మానాలు తీసేది పెద్ద లెక్క కాదు. మాకు అవమానం చేయాలా అండ్ స్ట్రాటజిక్గా ఎప్పుడు అసెంబ్లీ ఉంటే అప్పుడు ఒక సృష్టి తీసుకొని వస్తుండవు. లాస్ట్ టైం అసెంబ్లీ అప్పుడు నాని గారి గురించి తప్పుడు వార్తలు రాసావు. నాని గారిని పెద్ద ఆయన చీకొట్టారు, పోగొట్టారని రాసావు. వర్కౌట్ కాలే. వాళ్ళ కుటుంబం నుంచి వేరు చేయాలనుకొని ఇప్పుడు అసెంబ్లీలో నన్ను కాన్సన్ట్రేట్ చేసినావు. నువ్వు ఇక్కడికి రా, మాట్లాడు. అసెంబ్లీలో ప్రత్యక్షంగా అందరు చూస్తారు కదా, రుజువులు ఇవి. ఇట్లా నేను ఇస్తాను, నన్ను చూడు. నీ భార్య, మీ సతీమణి అఫిడవిట్, ఎలక్షన్ క్యాంపెయిన్ వేసిన అఫిడవిట్, ఆ అఫిడవిట్లో చూపించిన ఆస్తులు, అమ్మ మైక్ పట్టుకోండి మా ప్లీజ్. ఆ అఫిడవిట్లో చూపించిన ఆస్తులు, ఇట్లా పట్టుకోండి, మైక్ పట్టుకోండి మా ప్లీజ్. ఆ అఫిడవిట్లో వేసిన ఆస్తులు, నీకు సూర్యప్రకాశం చెరువులు కబ్జా చేసుకున్నావు చూడు, అవి ఏవి రాయలే. ఇంకా ఇది శాంపుల్ నీకు ఇచ్చిండేదన్నా ఇక్కడ అఫిడవిట్ అన్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తా అండ్ రేపు దీనికి స్టోరీ చెప్పడానికి సిద్ధంగా ఉంటారేమో. ఇంకా చాలా ఆస్తులు ఉంది. మీరు పాత్రికేయులు నమ్మినా నమ్మకపోయినా సాక్ష్యాలు మీకు ఇస్తున్నాం. మీ భూమి యాప్లో వాళ్ళ గురించి సెర్చ్ చేయండి, వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి, వాళ్ళ చరిత్ర మొత్తం వస్తుంది. కుటుంబం అంతా 400 ఎకరాలు పేదల భూములు కబ్జాలు చేసుకున్నది. 400 ఎకరాలు లెక్కల్లో ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కుటుంబంలో ఉండే అందరూ. ఇది మీకు పంచుతాను. అండ్ క్యాండిడేట్గా ఉండే అతను కూడా, ఇతను అసలు చెప్పే అవసరంలా. మన చోట ఒక్క చంద్రగిరిలో కాదు, చుట్టూ వడమాలపేట, రేణిగుంట, పూడీలో ఎన్ని చోట్ల కావాలో అన్ని ఆస్తులు ఉన్నాయి. అవి కూడా అటాచ్ చేశాను. ఇది శాంపుల్ ఫేస్ 1. నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ ఇలాగొస్తే అన్నా మళ్ళీ ఇంకోటి తీసుకొస్తా. నేను పైకి ఎదుగుతాను తప్ప నువ్వు నన్ను ఏ రకంగా దించలేవు. ఇప్పుడు చెప్తాను ఇంకో, నేను పోరాటం దొంగ ఓట్ల వరకే చేశా మీ పైన. ఇప్పుడు కూడా ఆడియోగా మాట్లాడతాను, కంప్లైంట్లు పెడతా ఉంటాను. ఎలక్షన్ కమిషన్ ఈరోజు కూడా కంప్లైంట్స్ చేస్తున్నా. ఈ రోజు నుంచి మీ ప్రతి దానిపైన, అంటే ఆల్రెడీ నాని గారు ఇచ్చారు, తుడా ఎంక్వైరీ వేయించారు, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. ఆ భయాన్ని బయటకు వస్తున్నాయి. అది ఒక భయం. సో ముందే మా పైన అవినీతి వేసేసేయాలి. మీ కబ్జాలు, మీ ఆస్తుల వివరాలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. తొందర ఎందుకు? వెయిట్ చేయండి, కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీరు లోపలికి వెళ్ళే టైం కూడా వస్తుంది. అంటే ఈ రోజు అనుకొని ఈ రోజు ఉంటే మా పెద్ద ఆయన వాళ్ళని ఇన్సల్ట్ చేసి అవమానించి, డెప్యూటీ సీఎం గారి కుటుంబ సభ్యులను అవమానించిన వాళ్ళని 9 నెలలు మేము వెయిట్ చేయబడలా. వెంటనే లోపల పడేసేది పెద్ద విషయం కాదు. మీరు చేస్తారే తప్పుడు అరెస్టులు, అలాగా చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటుంది. ఇక్కడ కూడా కాస్త ఓపిక పట్టాలి. చట్టం తన పని తను ఖచ్చితంగా చేస్తుంది. అండ్ మన నాయకులకి అందరికీ ఇది నేనేదో భయపడో, నేను ఇంట్లో కూర్చోను, ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని జగన్న నా పైన ఏదో రాసేస్తే
నేనేదో భయపడిపోతాను, రుజువులు ఉందా, రైట్ అంటే ఇట్లా కూడా తెగించేసి ఉంటారు. మా పెద్దమ్మ పైన దొంగ ఆడియోలు పెట్టారు కదా, అట్లా కూడా పెట్టుకోవచ్చేమో. ఇది ఏసీబీ ఇచ్చిన రిపోర్టు. ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ అతను ఏం చేశాడో అది ఉంది. ఎవరు చెప్పారో మీకు? రైట్, తెచ్చి చూపించాలి కదా, పత్రికల వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇవన్నీ నేను పత్రికల వాళ్ళకి పంచుతాను. ఇప్పుడు మీకు చేత కాదని తెలుసు, ఏదో ఒకటి రుద్దాలనేది ఆలోచన. నేను భయపడను, ఇంట్లో కూర్చోను, హ్యాపీగా ప్రజల్లోకి వెళ్తాను. రేపటి నుంచి నా మీటింగ్స్ మళ్ళా స్టార్ట్ అవుతాయి. మీరు చేసిన ప్రతి ఒక్కటి నేను మాట్లాడుతూ పోతాను. ఇంకా మా లీడర్స్ గురించి ఏం రాసావు? అందరూ అధికారుల దగ్గర డబ్బులు తీసేశారా? మాకు ఇంకేం పని బాట్లేదు అనుకుంటా ఉన్నావా? బాగా వినుకోవచ్చేవన్నా, 30 సంవత్సరాలుగా మాకు రూలింగ్ లేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలే. బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇక్కడ ఉన్న అందరూ సెల్ఫ్ మేడ్ పీపుల్. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బిడ్డలు ఎడ్యుకేషన్ ఇచ్చినారు, సొంత వ్యాపారాలు ఉన్నాయి. రూలింగ్ లేదే, ఎట సంపాదించుకున్నారు? స్వశక్తితో వచ్చిన వాళ్ళు పసుపు జెండా పట్టుకొని పసుపు చొక్కా వేసుకొని 30 సంవత్సరాలుగా ఉన్నారు మా లీడర్స్. నీలాగా కాదు, సెల్ఫ్ మేడ్ పీపుల్. గర్వంగా కాల్ ఎగరేస్తాం మేమందరము. రూలింగ్లో వచ్చి ఏం సంపాదించుకోలా, పుట్టినప్పటి నుంచి కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. మా రూపాయి, ప్రతి సంపాదించిన రూపాయికి ఖర్చు పెట్టిన దానికి మా దగ్గర లెక్కలు ఉంది. కానీ మీ విషయానికి వస్తే కేవలం 19 నుంచి 24, అది కూడా కోవిడ్. మీరు ఇవి చూడొచ్చు, డేట్స్ కానీ, మ్యూటేషన్స్ కానీ, కన్వర్షన్స్ కానీ. కోవిడ్ టైంలో అందరు ఇంట్లో కూర్చోంటే ప్రజల సొమ్ముతో పండ్లు కూరగాయలని డ్రామాలు వేస్తా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉపయోగించుకొని మొత్తం కోవిడ్ టైంలో మార్చుకున్నారు ఆస్తులంతా. అందరూ, చిన్న కొడుకేంది, పెద్ద కొడుకేంది, అందరూ. ఇంకా వినుకో, మా పెద్ద ఆయన పెట్టిన భిక్ష నీ పెద్ద కొడుక్కి, మా పెద్ద ఆయన పెట్టిన భిక్షతో తిరుగుతూ ఉన్నాడు. మా పైన హత్యాయత్నం చేసినోడు నువ్వు, ఇది పెద్ద లెక్క నీకు? వ్యాసాలు రాసేది, మానాలు తీసేది, ప్రాణాలు తీయాలనుకున్నాడు మానాలు తీసేది లెక్క. కానీ ఒక మహిళగా చెప్తా ఉన్నాను చూడు, నా ఉసురు నీకు కొట్టుకుంటుంది. నువ్వు ప్రతిసారి దెబ్బతీస్తున్నావు. భయపడి రాలా ఇక్కడికి, నీకు మళ్ళా హెచ్చరించడానికి వచ్చిన. నువ్వు కరెక్ట్ అయిన వాడు అయితే రా ఇక్కడికి, పబ్లిక్ ఉన్నారు అందరు చూడండి. ఈ రోజుతో నువ్వు హీరో అయిపోతావు కదా, మా రాజకీయం జీరో అయిపోతుంది కదా రుజువులు ఇస్తే. మర్యాద. కానీ నీకు అవి ఏంలే. నాని గారు ఏంటంటే కూడా ఇట్ట దుడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు నేనన్నా కూడా మీకు ఏంలే, ఇట్ట దుడుచుకొని మళ్ళీ వారానికి మళ్ళీ వస్తారు, ఏముండదు మీకు. కాబట్టి ఇది ఫేస్ 1. నీ కొడుకుదో ఒకరిదే, మీ సతీమంది ఆస్తులు చిట్టాలు అప్డేట్లో చూపించలే కదా. ఈరోజు కొత్త కేసు పెడతా, అరేంజ్ చేయమని చెప్తా. మనకి ఎన్ని కేసులు ఉంటే అంత హీరోలు. ఆడవాళ్ళని ఎంత విమర్శిస్తే అంత ఎదిగిపోతామని సిగ్గుగా లేదని అందరికీ తెలుసు. అండ్ ఇంకొక మాట చెప్తున్నా, ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ ఇది మంచి గవర్నెన్స్, మంచి రాజకీయ వ్యవస్థ, మంచి అధికారిక వ్యవస్థ ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఉంది, చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. ఏ అధికారులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారో ఆ ఊరు నుంచి ఈ ఊరికి, ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోయినా మీ హయాంలో పనిచేసిన వాళ్ళే. కొద్దిమంది ఇష్టపడి తప్పు చేశారు, కొద్దిమంది కష్టపడి తప్పు చేశారు. 5 సంవత్సరాలు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. మారమని చెప్పాం, మారినోళ్ళకి ఏసీబీలు లేవు. మారనోళ్ళ ప్రతి ఒక్కరికి ఏసీబీ రైడ్ జరుగుతుంది, అరెస్టులు ఇంకా అవుతాయి. సో అధికారులు 95% బ్రహ్మాండమైన సిస్టమ్ ఉంది చంద్రగిరిలో. ఎవ్వరు కూడా భయపడకండి. ఒకరో ఇద్దరో తప్పులు చేస్తున్నారు, సరిదిద్దుకుంటారు. మిగతా 95 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫాలో ద రూల్. మనం మంచి గవర్నెన్స్ ఇస్తా ఉన్నాం. అతను బ్లాక్మెయిల్కి భయపడద్దు. అతనికి తెలిసిన ఏకైక విద్య ఎప్పటి నుంచి 2014 నుంచి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అదే అతనికి తెలిసిన విద్య. అతని ఫోన్లు తీకండి. నా ఫోన్ తీసే ధైర్యమే లేదు, ఇక్కడ పిలుస్తుంటే కట్ చేస్తున్నాడు. అతని ఫోన్లు తీకండి, భయపడాల్సిన అవసరం లేదు. రూల్ ఫాలో కండి. అండ్ బ్రహ్మాండమైన పోలీస్ వ్యవస్థ ఉంది. మీరు వెయిట్ చేయండి, మీకు ఎప్పుడు లెక్కలు వస్తాయో ఆ రోజు లెక్క పెట్టుకుంటారు. కానీ వెయిట్ చేయండి. రూలింగ్ వచ్చిన వెంటనే లోపలేసేసి కక్షలు కాదు, పక్కాగా ఎవిడెన్స్లతో మీరు చేసిన పాపాలు అన్నీ రాస్తాం.
నా గురించి ఎంత మాట్లాడితే అంత పతనమైపోతా. అంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం మాడాలి. మీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే నాని గారు ఎమ్మెల్యే ఢీ కొట్టండి ఆయన్ని ఢీ కొట్టండి. కానీ చెప్తున్నా మీ వల్ల కాదు కాబట్టి చంపాలని చూసావు. అండ్ మళ్ళీ చెప్తున్నా, నాని గారి మార్కు రాజకీయాన్ని మీరు ఇంతే చూసారు. చాలా ఉంది చూసేది. ఎవరు కాదు, మీరు కాదు కదా, ఎంతటి వాళ్ళు వచ్చినా ఆపడానికి లేదు. మేము అభివృద్ధి వైపు వెళ్తున్నాం. టు ఆల్ ద క్యాడర్, ఈ వాళ్ళకి టైం వేస్ట్. ఇదన్నీ ఒక స్వీట్ మెసేజ్ ఇవ్వాలి కదా. వచ్చింది ఇక్కడికి, అతను నిజాయితీ పరుడైతే ఇక్కడికి వచ్చి ఉండాలా. సో చేతగాని అతని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మనం అభివృద్ధి వైపు వెళ్తా, మాతో పాటు ముందుకు వెళ్దాం. మీ క్యాడర్ని కూడా పంపించండి. మేము మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు ఏదో ఫండ్స్ ఇచ్చినారు కాబట్టి ఏదో ఒక పనులు జరుగుతూ ఉంది. సో వన్ లాస్ట్ చెప్తుండా, నెక్స్ట్ టైం ఇది ఈరోజు ఇక్కడ నువ్వు ఇట్టే మాడవలే, మనకు తుడుచుకునేది ఏమి పడినా కూడా తుడుచుకొని అలవాటు. ఇది ఈసారికి ఫస్ట్ ఫేజ్ ఇచ్చిండేది. రెండో ఫేజ్ మీ ఇంటి దగ్గరకు వస్తా. ఇంకోసారికి ఇట్లే రాసినావు అంటే మీ ఇంటి దగ్గరకు వస్తాను. అందరు మహిళలు తీసుకొని, అందరు అధికారులు కూడా తీసుకొని వస్తా. ఇట్లా ఫోన్లు కట్ చేసేది, తప్పించుకుపోయేది, మళ్ళీ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేది, ఈ దాగుడు మూతలు వద్దని ఇక్కడ పిలిచింది. నెక్స్ట్ టైం నీ ఇంటి దగ్గరకు వస్తున్నా. సో ఇక్కడ ఉన్న మన అన్న వాళ్ళకి అందరికీ ఇది వేస్ట్, టైం పూర్తిగా వేస్ట్. కాకపోతే నేనున్నానని చెప్పి నా మహిళలకంతా నేను నిలబడినా, వాళ్ళని నేను కాపాడుకోలేను. సో నా పోరాటం నేను చేస్తా. నా వాయిస్ చాలు, నాకే పవర్ అవసరం లేదు. నిజాయితీ, గంజాయి అమ్ముకునే మీకే ఇంతుంటే నిజాయితీతో బ్రతికే మాకెంత ఉండాలా? గంజాయి అమ్ముకునే బ్రతుకు మీది, మీకే ఎంత ఉంటే మీ కుటుంబానికి మాకెంత ఉండాలా? సో వేస్ట్. నీలాగా దిగజారుడు మాట్లాడలేము. నిన్న చాలా మంది నేను వీడియో పెట్టాక వీడియో గురించి కాల్ చేయలే. ఎందుకమ్మా అన్న అంటా ఉన్నావు అని అనాలి కదా. మన దౌర్భాగ్యం. నా భర్త ప్రాణాలు తీయాలనుకుంటే కూడా మర్యాద ఇవ్వాలి కదా, ఇస్తా. నువ్వేదో నా గురించి తప్పుడు పోస్టులు పెడతావు, ఇంతకంత అనుభవిస్తావు. నేను ప్రత్యక్షంగా పోరాటం చేస్తా. నాని గారు చేస్తారు. ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, నాని గారికి ఎంత తెగు ఉందో అంత దయాగుణం ఉంది. నా దగ్గర లేదు, నా దగ్గర అస్సలు లేదు. నీకు నువ్వు చేసిన పాపాలు అనుభవించేంత వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను. వేస్ట్ మాట్లాడేది వేస్ట్. కానీ అవసరం ఇది. నిజాలు కూడా పబ్లిసిటీకి తెలియాలా, నిజాలు కూడా పబ్లిక్ తెలియాలా. నాకు తెలిసి నాకు అర్థమైంది ఏమంటే, పసుపు రంగు చూసి జడిచినట్టు ఉండవు కదా నియోజకవర్గం అంతా. దట్స్ ద పవర్ ఆఫ్ ఎల్లో. దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ పార్టీ. దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ పార్టీ. విల్ స్టాండ్, విల్ ఫైట్, విల్ రిప్రజెంట్. నేను ఉంటా. నువ్వు చేసే చెయ్యి, నేను ఫేస్ చేస్తా. ముందరలా అప్పుడు నువ్వు కరెక్ట్. లేకపోతే నేను ఎవరో వీడియో పెట్టారు, అది మీరే ఆలోచించుకోవాలి. ఇంతకీ చెవిరెడ్డి గారు రాలేదా? చెవెన్ రాలేదా? ఫోన్ చేస్తామా? ఖచ్చితంగా నా ఫోన్ ఇవ్వండి. అతని నెంబర్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. నెంబర్ చెప్పండి అమ్మా. 9676669999. దేవుడి పాట చేసేవంత పాపాలే. కట్ చేస్తే ఎట్లా? అయ్యో అన్న, కట్ చేస్తే ఎట్లా? కట్ చేసేలాగా లేదన్నా, రాసేసుకుంటే ఎట్లా? మళ్ళీ ఇటు రాకపోతే ఎట్లా? వస్తే ఇక్కడ నిలబడుకుంటే ప్రెస్ వాళ్ళు ఉంటారు, చెప్తాం కదా. ఇక్కడ ఉన్న పాత్రికేయులకు అందరికీ నా నమస్తే. అండ్
ఎన్నో పనులున్నా బిజీగా ఉన్నా రమ్మన్న టైంకి అన్న వాళ్ళందరూ వచ్చారు. కానీ రావాల్సిన వ్యక్తి అయితే రాలేదు. అన్న సూటిగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఆడవాళ్ళని అవమానిస్తూ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునే రాజకీయం చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి గారిని అడుగుతున్నా, చేతగాలేదా అన్న? నాని గారిని ఢీ కొట్టడానికి చేతగాలేదా? నాని గారిని ఢీ కొట్టాలా? నాని గారి ఎమ్మెల్యే ఇక్కడ, నేను కాదు. నాని గారిని ఢీ కొట్టలేక నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా? ఇక్కడ మేము కూడా 5 సంవత్సరాలు ఉన్నాం. మీ సతీమణి గురించి ఎప్పుడు మాట్లాడలా. ఆస్తుల చిట్టా చాలా ఉంది, మీ సతీమణిది చాలా ఉంది. ఇది తక్కువ, ఇది శాంపలే, కానీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తా. నేనే షాప్కి డిస్ట్రిబ్యూట్ చేస్తా. మీకు కూడా ఆ సదవకాశమే నేను ఇచ్చా. రండి, నా పైన నేను లంచం తీసుకున్నానని అభియోగం చేశారు. అది మీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నారు. పేపర్ రాతలు నేను పట్టించుకోను. సాక్షి రాతలు తల రాతలు మార్చేటట్టుంటే మీ 2 చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. మీ తలరాతలు మారి 11 మంది ఉండే చోట ఉంటారు. 164 మంది ఉన్న చోట ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే ఈ చంద్రగిరిలో మాకు 44,000 ఓట్లు వేయరు. మీ సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే జిల్లాలో ఏ వైసీపీ నాయకుడు వాడుకోనంతగా నీ ఇంటి పేపర్ లాగా మీరు వాడుకున్నారు. అంత మీ రాతలకి దమ్ముంటే మాకు ఓట్లు వేయరు. కాబట్టి అవి వేస్ట్. నేను అవి వేస్ట్ కూడా మాట్లాడడం. ఎందుకంటే ఇక్కడ చాలామంది పత్రికా సోదరులు ఇంక్లూడింగ్ సాక్షి నేను మీ పైన కేసులు పెట్టా వృధా. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు. పాత్రికేయులు పోలీసుల చుట్టూ తిరిగారు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా నా సవాల్ ఒకటే, నీ అఫీషియల్ పేజ్లో వైఎస్ఆర్సీపీ పేజ్లో నువ్వు నాకు పోస్టర్ వేసి పెట్టావు. నాని గారి ఫేసు నా పేరు స్పష్టంగా రాసి. ఆ మాటకు వస్తే సాక్షి పేపర్లో కూడా నువ్వు ప్రజాప్రతినిధి అని రాసుకున్నావు. ఎవరు తెలియదు ప్రజాప్రతినిధి. మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు. ఏ ఎమ్మెల్యే భార్య, ఏ ఎమ్మెల్యే సతీమణి నువ్వు స్పష్టంగా రాయి. అప్పుడు నేను నీ పేపర్ పైన కేసు వేసే చూసుకుని స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయి. నేను మళ్ళీ పేపర్ పైన, ఎందుకంటే అది కూడా టైం వేస్ట్ పేపర్ పైన కేసులు వేసేది. నువ్వు రాయి, అది కూడా అది రాయలా. నీ గ్రూప్లో వెరీ స్పష్టంగా నానిగారి ఫోటో వేసి నా పేరు నానిగారి ఫోటో క్లియర్గా వేసి నానిగారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే ఇంక నానిగారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. నేను 50,000 రూపాయలు 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను నీ హయాంలో ఇచ్చిన ఈఓ గారు, ఒక పంచాయతీ ఈఓ గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్లో నువ్వు సర్క్యులేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక్కి కూర్చొని ఇది రాసుకుంటే వృధా. నేను బాగా చెప్తా ఉన్నా వినుకోన్నా. ఏ రోజైతే చట్టసభల్లో మా బోనమ్మ గారిని అవమానించారో ఆ రోజే మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకో, ఆ రోజే నీకు పతనం స్టార్ట్ అయింది. రాష్ట్రం మొత్తం ఆమె కోసం కన్నీళ్లు పెట్టారు, ఒక మహిళని ఇంత అవమానించారని. ఈరోజు మీ పార్టీ ఓటమికి కారణం అది. ఇదే చంద్రగిరిలో కరెక్ట్గా సంవత్సరం రేపటికి నన్ను తోయించి నా కాలు వించావు. నీ తుమ్మల గుంటులో నువ్వు అమ్ముకున్న మఠం భూముల్లో, నువ్వు కబ్జా చేసుకున్న మఠం భూముల్లో పేదలు ఇల్లు కట్టుకొని ఉంటే కూల్చేస్తా ఉన్నారని నాకు పిలుపొస్తే పోతే నన్ను తోయించి నాకు కాళ్ళు వించి కరిగ్గా సంవత్సరం అయింది. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నీ పతనం ఆ రోజే మొదలైంది. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నా పైన నువ్వు దాడి చేసే ప్రతిసారి 5 సంవత్సరాలు నువ్వు వెనక్కిపోతావు. ఈరోజు నువ్వు చేసిన అభియోగం, నన్ను అవమానించిండే తీరు రాబో ఎలక్షన్కి నాంది. నేను పోరాటం చేస్తా. నానిగారు అనేది నానిగారు సమాధానం ఇస్తా ఉన్నారు. మీరు తుడుచుకొని పోతా ఉండరు. నువ్వు ఎన్నైనా చెప్పు, నానిగారు సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. నువ్వు మగాళ్ళతో పోరాడుకోవాలి. సమ ఉద్యోగాలు నేను ఎమ్మెల్యే అయితే నువ్వు నాతో పోరాడు. 29లో వస్తానులే.
ఎట్టా రెండుగా అవుతాయి కదా. ఓ చోట నాని గారు ఉంటారు, ఓ చోట నేను వస్తాను. నేను ఖచ్చితంగా వస్తాను. నేను 33% మహిళలకే ఉండేది. ఆ రోజు నేను వస్తాను. నువ్వు నన్ను ఎలివేట్ చేస్తూ ఉండు. మా పెద్ద ఆయన దృష్టిలో నేను పడతానే ఉంటా. రాష్ట్రం అంతా చూస్తూనే ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం కూడా చూస్తూ ఉంటుంది. ఆడాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? 19 నుంచి 24 వరకు ఏ రోజైనా నాని గారు కానీ, మా కుటుంబం కానీ, మీ వైఫ్ గురించి కానీ, ఎవరి గురించి మాట్లాడామా? నీకు సిగ్గుగా ఉండదా? 2018 ఏ రోజు మనం చంద్రగిరిలో కాలు పెట్టాము, ఆ రోజు నుంచి నువ్వు నా పైన దాడి చేస్తా ఉన్నావు. ప్రాణాలే తీయాలనుకున్నావు. నీకు మానాలు తీసేది పెద్ద లెక్క కాదు. మాకు అవమానం చేయాలా? అండ్ స్ట్రాటజిక్గా ఎప్పుడు అసెంబ్లీ ఉంటే అప్పుడు ఒక సృష్టి తీసుకొని వస్తుండవు. లాస్ట్ టైం అసెంబ్లీ అప్పుడు నాని గారి గురించి తప్పుడు వార్తలు రాసావు. నాని గారిని పెద్ద ఆయన చీకొట్టారు, పోకొట్టారని రాసావు. వర్కౌట్ కాలే. వాళ్ళ కుటుంబం నుంచి వేరు చేయాలనుకొని ఇప్పుడు అసెంబ్లీలో నన్ను కాన్సన్ట్రేట్ చేసినావు. నువ్వు ఇక్కడికి రా, మాట్లాడు. అసెంబ్లీలో ప్రత్యక్షంగా అందరు చూస్తారు కదా. రుజువులు ఇవి ఇట్లా నేను ఇస్తాను. నన్ను చూడు. నీ భార్య, మీ సతీమణి అఫ్డివేటు, ఎలక్షన్ క్యాంపెయిన్ వేసిన అఫ్డివేటు, ఆ అఫ్డివేట్లో చూపించిన ఆస్తులు, అమ్మ మైక్ పట్టుకోండి మా ప్లీజ్. ఆ అఫ్డివేట్లో చూపించిన ఆస్తులు ఇట్లా పట్టుకోండి, మైక్ పట్టుకోండి మా ప్లీజ్. ఆ అఫ్డివేట్లో వేసిన ఆస్తులు నీకు సూర్యప్రకాశం చెరువులు కబ్జా చేసుకున్నావు చూడు, అవి ఏవి రాయలే. ఇంకా ఇది శాంపుల్ నీకు ఇచ్చిండేదన్నా ఇక్కడ అఫ్డివేట్ అన్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తా. అండ్ రేపు దీనికి స్టోరీ చెప్పడానికి సిద్ధంగా ఉంటారేమో. ఇంకా చాలా ఆస్తులు ఉంది. మీరు పాత్రికేయులు నమ్మినా నమ్మకపోయినా సాక్ష్యాలు మీకు ఇస్తున్నాం. మీ భూమి యాప్లో వాళ్ళ గురించి సెర్చ్ చేయండి, వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి, వాళ్ళ చరిత్ర మొత్తం వస్తుంది. కుటుంబం అంతా 400 ఎకరాలు పేదల భూములు కబ్జాలు చేసుకున్నది. 400 ఎకరాలు లెక్కల్లో ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కుటుంబంలో ఉండే అందరూ. ఇది మీకు పంచుతాను. అండ్ క్యాండిడేట్గా ఉండే అతను కూడా, ఇతను అసలు చెప్పే అవసరంలా. మన చోట ఒక్క చంద్రగిరిలో కాదు, చుట్టూ వడమాలపేట, రేణిగుంట, పూడీలో ఎన్ని చోట్ల కావాలో అన్ని ఆస్తులు ఉన్నాయి. అవి కూడా అటాచ్ చేశాను. ఇది శాంపుల్ ఫేజ్ 1. నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ ఇలాగొస్తే అన్నా మళ్ళీ ఇంకోటి తీసుకొస్తా. నేను పైకి ఎదుగుతాను తప్ప నువ్వు నన్ను ఏ రకంగా దించలేవు. ఇప్పుడు చెప్తాను ఇంకో, నేను పోరాటం దొంగ ఓట్ల వరకే చేశా మీ పైన. ఇప్పుడు కూడా ఆడియో మాట్లాడతాను, కంప్లైంట్లు పెడతా ఉంటాను. ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కూడా కంప్లైంట్స్ చేస్తున్నా. ఈ రోజు నుంచి మీ ప్రతి దానిపైన, అంటే ఆల్రెడీ నానిగారు ఇచ్చారు, తుడా ఎంక్వైరీ వేయించారు, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. ఆ భయాన్ని బయటకు వస్తున్నాయి. అది ఒక భయం. సో ముందే మా పైన అవినీతి వేసేసేయాలి. మీ కబ్జాలు, మీ ఆస్తుల వివరాలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. తొందర ఎందుకు? వెయిట్ చేయండి, కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీరు లోపలికి వెళ్ళే టైం కూడా వస్తుంది. అంటే ఈ రోజు అనుకోని ఈ రోజు ఉంటే మా పెద్ద ఆయన వాళ్ళని ఇన్సల్ట్ చేసి అవమానించి, డిప్యూటీ సీఎం గారి కుటుంబ సభ్యులను అవమానించిన వాళ్ళని 9 నెలలు మేము వెయిట్ చేయబనలా. వెంటనే లోపల పడేసాను. పెద్ద విషయం కాదు. మీరు చేస్తారే తప్పుడు అరెస్టులు, అలాగా లే. చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటుంది. ఇక్కడ కూడా కాస్త ఓపిక పట్టాలి. చట్టం తన పని తను ఖచ్చితంగా చేస్తుంది. అండ్ మన నాయకులకి అందరికీ ఇది నేనేదో భయపడో, నేను ఇంట్లో కూర్చోను, ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని జగన్న నా పైన ఏదో రాసేస్తే నేనేదో భయపడిపోతాను. రుజువులు ఉందా? రైట్ అంటే ఇట్లా కూడా తెగించేసి ఉంటారు. మా పెద్దమ్మ పైన దొంగ ఆడియోలు పెట్టారు కదా, అట్ట కూడా పెట్టుకోవచ్చేమో. ఇది ఏసీబీ ఇచ్చిన రిపోర్టు. ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ అతను ఏం చేశాడో అది ఉంది. ఎవరు చెప్పారో మీకు? రైట్, తెచ్చి చూపించాలి కదా, పత్రికల వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇవన్నీ నేను పత్రికల వాళ్ళకి పంచుతాను. ఇప్పుడు మీకు చేత కాదని తెలుసు, ఏదో ఒకటి రుద్దాలనేది ఆలోచన. నేను భయపడను, ఇంట్లో కూర్చోను, హ్యాపీగా ప్రజల్లోకి వెళ్తాను. రేపటి నుంచి నా మీటింగ్స్ మళ్ళా స్టార్ట్ అవుతాయి. మీరు చేసిన ప్రతి ఒక్కటి నేను మాట్లాడుతూ పోతాను. ఇంకా మా లీడర్స్ గురించి ఏం రాసావు? అందరూ అధికారుల దగ్గర డబ్బులు తీసేశారా? మాకు ఇంకేం పని బాట్లేదు అనుకుంటా ఉన్నావా? బాగా వినుకోవచ్చవన్నా. 30 సంవత్సరాలుగా మాకు రూలింగ్ లేదు. తెలుగుదేశం ఎమ్మెల్యేలే
బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇక్కడ ఉన్న అందరూ సెల్ఫ్ మేడ్ పీపుల్. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బిడ్డలు ఎడ్యుకేషన్ ఇచ్చినారు, సొంత వ్యాపారాలు ఉన్నాయి. రూలింగ్ లేదే, ఎట సంపాదించుకున్నారు? స్వశక్తితో వచ్చిన వాళ్ళు పసుపు జెండా పట్టుకొని పసుపు చొక్కా వేసుకొని 30 సంవత్సరాలుగా ఉన్నారు మా లీడర్స్. నీలాగా కాదు, సెల్ఫ్ మేడ్ పీపుల్. గర్వంగా కాల్ ఎగరేస్తాం మేమందరము. రూలింగ్ లో వచ్చి ఏం సంపాదించుకోలా, పుట్టినప్పటి నుంచి కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. మా రూపాయి, ప్రతి సంపాదించిన రూపాయికి ఖర్చు పెట్టిన దానికి మా దగ్గర లెక్కలు ఉంది. కానీ మీ విషయానికి వస్తే కేవలం 19 నుంచి 24, అది కూడా కోవిడ్. మీరు ఇవి చూడొచ్చు, డేట్స్ కానీ, మ్యూటేషన్స్ కానీ, కన్వర్షన్స్ కానీ. కోవిడ్ టైంలో అందరు ఇంట్లో కూర్చోంటే ప్రజల సొమ్ముతో పండ్లు కూరగాయలని డ్రామాలు వేస్తా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉపయోగించుకొని మొత్తం కోవిడ్ టైంలో మార్చుకుంటారు ఆస్తులంతా. అందరూ చిన్న కొడుకేంది, పెద్ద కొడుకేంది, అందరూ. ఇంకా వినుకో, మా పెద్ద ఆయన పెట్టిన భిక్ష నీ పెద్ద కొడుక్కి, మా పెద్ద ఆయన పెట్టిన భిక్షతో తిరుగుతూ ఉన్నాడు. మా పైన హత్యాయత్నం చేసినోడు నువ్వు, ఇది పెద్ద లెక్క నీకు? వ్యాసాలు రాసేది, మానాలు తీసేది, ప్రాణాలు తీయాలనుకున్నాడు మానాలు తీసేది లెక్క. కానీ ఒక మహిళగా చెప్తా ఉన్నాను చూడు, నా ఉసురు నీకు కొట్టుకుంటుంది. నువ్వు ప్రతిసారి దెబ్బతీస్తున్నావు. భయపడరాలా ఇక్కడికి? నీకు మళ్ళా హెచ్చరించడానికి వచ్చిన. నువ్వు కరెక్ట్ అయిన వాడు అయితే రా ఇక్కడికి. పబ్లిక్ ఉన్నారు, అందరు చూడండి. ఈ రోజుతో నువ్వు హీరో అయిపోతావు కదా, మా రాజకీయం జీరో అయిపోతుంది కదా రుజువులు ఇస్తే. మర్యాద. కానీ నీకు అవి ఏం లే. నాని గారు ఎన్నంటే కూడా ఇట్ట దుడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు నేనన్నా కూడా మీకు ఏం లే, ఇట దుడుచుకొని మళ్ళీ వారానికి మళ్ళీ వస్తారు. ఏముండదు మీకు. కాబట్టి ఇది ఫేస్ 1. నీ కొడుకుదో ఒకరిదే, మీ సతీమణి ఆస్తుల చిట్టాలు అప్డేట్లో చూపించలే కదా. ఈరోజు కొత్త కేసు పెడతా, చేయమని చెప్తా. మనకి ఎన్ని కేసులు ఉంటే అంత హీరోలు. ఆడవాళ్ళని ఎంత విమర్శిస్తే అంత ఎదిగిపోతామని సిగ్గుగా లేదని అందరికీ తెలుసు. అండ్ ఇంకొక మాట చెప్తున్నా, ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ ఇది మంచి గవర్నెన్స్, మంచి రాజకీయ వ్యవస్థ, మంచి అధికారిక వ్యవస్థ ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఉంది, చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. ఏ అధికారులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారో ఆ ఊరు నుంచి ఈ ఊరికి, ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోయినా మీ హయాంలో పనిచేసిన వాళ్ళే. కొద్దిమంది ఇష్టపడి తప్పు చేశారు, కొద్దిమంది కష్టపడి తప్పు చేశారు. 5 సంవత్సరాలు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. మారమని చెప్పాం, మారినోళ్ళకి ఏసీబీలు లేవు. మారనోళ్ళ ప్రతి ఒక్కరికి ఏసీబీ రైడ్ జరుగుతుంది, అరెస్టులు ఇంకా అవుతాయి. సో అధికారులు 95% బ్రహ్మాండమైన సిస్టమ్ ఉంది చంద్రగిరిలో. ఎవ్వరు కూడా భయపడకండి. ఒకరో ఇద్దరో తప్పులు చేస్తున్నారు, సరిదిద్దుకుంటారు. మిగతా 95 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫాలో ద రూల్. మనం మంచి గవర్నెన్స్ ఇస్తా ఉన్నాం. అతను బ్లాక్మెయిల్కి భయపడద్దు. అతనికి తెలిసిన ఏకైక విద్య ఎప్పటి నుంచి 2014 నుంచి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అదే అతనికి తెలిసిన విద్య. అతని ఫోన్లు తీకండి. నా ఫోన్ తీసే ధైర్యమే లేదు, ఇక్కడ పిలుస్తుంటే కట్ చేస్తున్నాడు. అతని ఫోన్లు తీకండి, భయపడాల్సిన అవసరం లేదు. రూల్ ఫాలో కండి. అండ్ బ్రహ్మాండమైన పోలీస్ వ్యవస్థ ఉంది. మీరు వెయిట్ చేయండి, మీకు ఎప్పుడు లెక్కలు వస్తాయో ఆ రోజు లెక్క పెట్టుకుంటారు. కానీ వెయిట్ చేయండి. రూలింగ్ వచ్చిన వెంటనే లోపలేసేసి కక్షలు కాదు, పక్కాగా ఎవిడెన్స్లతో మీరు చేసిన పాపాలు అన్నీ రాస్తాం. నా గురించి ఎంత మాట్లాడితే అంత పతనమైపోతా. అంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం మాడాలి. మీకు దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే నాని గారు ఎమ్మెల్యే ఢీ కొట్టండి, ఆయన్ని ఢీ కొట్టండి. కానీ చెప్తున్నా మీ వల్ల కాదు కాబట్టి చంపాలని చూసావు. అండ్ మళ్ళీ చెప్తున్నా, నాని గారి మార్కు రాజకీయాన్ని మీరు ఇంతే చూసారు. చాలా ఉంది చూసేది. ఎవరు కాదు, మీరు కాదు కదా. ఎంతటి వాళ్ళు వచ్చినా ఆపడానికి లేదు. మేము అభివృద్ధి వైపు వెళ్తున్నాం. టు ఆల్ ద క్యాడర్, ఈ వాళ్ళకి టైం వేస్ట్. ఇదన్నీ ఒక స్వీట్ మెసేజ్ ఇవ్వాలి కదా. వచ్చింది ఇక్కడికి, అతను నిజాయితీ పరుడైతే ఇక్కడికి వచ్చి ఉండాలా. సో చేతగాని అతని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మనం అభివృద్ధి వైపు వెళ్తా, మాతో పాటు ముందుకు వెళ్దాం. మీ క్యాడర్ని కూడా పంపించండి. మేము మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు ఏదో ఫండ్స్ ఇచ్చినారు కాబట్టి ఏదో ఒక పనులు జరుగుతూ ఉంది. సో
సో వన్ లాస్ట్ చెప్తుండా, నెక్స్ట్ టైం ఇది ఈరోజు ఇక్కడ నువ్వు ఈ టైం ఆడవలేదు, మనకు తుడుచుకునేది ఏమి పడినా కూడా తుడుచుకొని అలవాటు. ఇది ఈసారికి ఫస్ట్ ఫేజ్ ఇచ్చిండేది. రెండో ఫేజ్ మీ ఇంటి దగ్గరకు వస్తా, ఇంకోసారికి ఇట్లే రాసినావు అంటే మీ ఇంటి దగ్గరకు వస్తాను, అందరు మహిళలు తీసుకొని అందరు అధికారులు కూడా తీసుకొని వస్తా. ఇట్లా ఫోన్లు కట్ చేసేది, తప్పించుకుపోయేది, మళ్ళీ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేది, ఈ దాగుడు మూతలు వద్దని ఇక్కడికి పిలిచింది. నెక్స్ట్ టైం నీ ఇంటి దగ్గరకు వస్తున్నా. సో ఇక్కడ ఉన్న మన అన్న వాళ్ళకి అందరికీ ఇది వేస్ట్, టైం పూర్తిగా వేస్ట్. కాకపోతే నేనున్నానని చెప్పి నా మహిళలకంతా నేను నిలబడినా, వాళ్ళని నేను కాపాడుకోలేను. సో నా పోరాటం నేను చేస్తా, నా వాయిస్ చాలు, నాకే పవర్ అవసరం లేదు. నిజాయితీ గంజాయి అమ్ముకునే మీకే ఇంత ఉంటే నిజాయితీతో బ్రతికే మాకెంత ఉండాలా? గంజాయి అమ్ముకునే బ్రతుకు మీది, మీకే ఎంత ఉంటే మీ కుటుంబానికి మాకెంత ఉండాలా? సో వేస్ట్. నీలాగా దిగజారుడు మాటలు మాట్లాడలేము. నిన్న చాలా మంది నేను వీడియో పెట్టాక వీడియో గురించి కాల్ చేయలే, ఎందుకమ్మా అన్న అంటా ఉన్నావు అని అనాలి కదా. మన దౌర్భాగ్యం. నా భర్త ప్రాణాలు తీయాలనుకుంటే కూడా మర్యాద ఇస్తాము, ఇవ్వాలి కదా, ఇస్తా. నువ్వేదో నా గురించి తప్పుడు పోస్టులు పెడతావు, ఇంతకంత అనుభవిస్తావు. నేను ప్రత్యక్షంగా పోరాటం చేస్తా, నాని గారు చేసేది చేస్తారు. ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, నాని గారికి ఎంత తెగు ఉందో అంత దయాగుణం ఉంది. నా దగ్గర లేదు, నా దగ్గర అస్సలు లేదు. నీకు నువ్వు చేసిన పాపాలు అనుభవించేంత వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను. వేస్ట్ మాట్లాడేది వేస్ట్, కానీ అవసరం ఇది. నిజాలు కూడా పబ్లిసిటీకి తెలియాలా, నిజాలు కూడా పబ్లిక్ తెలియాలా. నాకు తెలిసి నాకు అర్థమైంది ఏమంటే, పసుపు రంగు చూసి జడిచినట్టు ఉండవు కదా నియోజకవర్గం అంతా. దట్స్ ద పవర్ ఆఫ్ ఎల్లో, దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ పార్టీ, దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ పార్టీ. విల్ స్టాండ్, విల్ ఫైట్, విల్ రిప్రజెంట్. నేను ఉంటా, నువ్వు చేసే చెయ్యి, నేను ఫేస్ చేస్తా. ముందర అప్పుడు నువ్వు కరెక్ట్, లేకపోతే నేను ఎవరో వీడియో పెట్టారు, అది మీరే ఆలోచించుకోవాలి.